కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కోపిశెట్టి కిరణ్మయి బదిలీతో తోటి ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. బాన్సువాడ మొదటి సబ్ కలెక్టర్ గా పనిచేసిన కిరణ్మయిని రంగారెడ్డి జిల్లాలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. దీంతో వీడ్కోలు కార్యక్రమంలో కిరణ్మయి భావోద్వేగానికి లోనయ్యారు. బాన్సువాడతో పాటు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటుగా మారింది. కిరణ్మయి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య కొనసాగుతూనే ఉంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు ఎక్కడా కొరత లేదని చెబుతున్నా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రైతులు ఇబ్బంది పడకుండా బంకుల్లో స్టాక్ ఉంచాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దర్శనం ఇవ్వడంతో అయితే వాహనదారులు, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయో. ఇటు పంటలు కోసే సీజన్ కావడంతో రైతులకు సరిపడా పెట్రోల్, ఇటు డీజిల్ దొరకపోవడంతో కూడా రైతులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. వైపు హార్వెస్టర్ యజమానులు ఖచ్చితంగా తమకు ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారి పంటలు మాత్రమే కోస్తామంటూ కూడా చెప్పడంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? సరిపడా పెట్రోల్, డీజిల్ దొరుకుతుందా? ఎటువంటి సిచ్యువేషన్? మంచిర్యాలలో గత 2-3 రోజుల నుంచి ఉన్నవే 5-6 బంకులు, అందులో అక్కడక్కడ నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. మరి ఇది యాజమాన్యాల కృత్రిమ కొరతనా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా తెలియదు, కానీ డీజిల్, పెట్రోల్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారిన వాస్తవం. అదే సేమ్ పద్ధతిలో ఈ జిల్లా మొత్తం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా. ఇక్కడ ఇప్పుడు యాసంగి పంటలు కోతకు వచ్చినాయి. ఆ కోసే సమయంలో యాజమాన్యులు ఎవరైతే మిషన్ యాజమాన్యులు వాళ్ళకు ఇంతకుముందు గతంలో డీజిల్ ఉద్దెర వచ్చేది, నగదు వచ్చేది. కానీ ఇప్పుడు డీజిల్ లేకపోయేసరికి వాళ్ళకు ఉద్దరమే పోయాం, మాకు డీజిల్ లేదా నో స్టాక్ పెట్టేసరికి పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నాయి. అకాల వర్షాలు, గాలి దుమారాలు వేస్తున్నాయి. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బంది జరిగే సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే సంబంధిత పౌర సరఫరాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు స్పందించి వెంటనే డీజిల్ను యథావిధిగా ఎల్లకాలం ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు, తమ దగ్గర ఉన్న పెట్రోల్, డీజిల్ తోటి మరో 60 రోజుల పాటు స్టాక్ ఉందంటుండే. 60 రోజులకు స్టాక్ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తారనుకోవచ్చా? ఎట్లా చూస్తారు? ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇది దాదాపు ప్రజలందరూ లోపల వచ్చింది ఏంటంటే ఇది కృత్రిమ కొరత అంటున్నారు తప్ప, ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు తప్ప డీజిల్ దొరకడానికి లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం బాధ లేదు, డీజిల్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా వచ్చేసరికి మాత్రం ఇక్కడ డీజిల్, పెట్రోల్ కొరత మాత్రం కనబడుతున్న చూస్తే ఈ కొరతను ప్రభుత్వమే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు అందరికీ కూడా తప్పనిసరిగా డీజిల్, పెట్రోల్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉన్నది. దీన్ని గుర్తించాలని కోరుతుంది. ఇది ఇటు వాహనదారులు అయితే చెప్తున్నది ఒకటే, కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డులు ఉండడంతో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తాము ఆ పెట్రోల్ స్టాక్ ఉన్న పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్, డీజిల్ పోసుకోవాలంటే కూడా కిలోమీటర్ల మేర వాహనదారులను నిలిచిపోయే సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా ఒక 2 లీటర్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ తమ వాహనాల్లో నింపుకోవాలంటే కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ వాహనదారులు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ప్రజలెవరు కూడా ప్యానిక్ కూడా కావద్దంటూ అధికారులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ కృత్రిమ కొరత సృష్టించిన పెట్రోల్ బంకు యాజమాన్యాలపై చర్యలు కూడా తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.